Hi friends, this is Arshanet. Welcome to our channel. This is notification for Postal Department GDS ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో వచ్చేసి మొత్తం పోస్టులు 21,413 పోస్టులకు గాను ఏపీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటల్ ఆఫ్ పోస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ జీడిఎస్ గ్రామీణ్ డక్ సేవక్ మరియు బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ పోస్టులకు గాను 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు. నో ఎగ్జామ్ అంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. 10th క్లాస్లో మార్కులను బట్టి ఈ ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది గాయ్స్. ఒకసారి గమనించండి, మనము నోటిఫికేషన్ చూద్దామండి. గ్రామీణ డక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025. తర్వాత రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్. రిజిస్ట్రేషన్ ఫర్ ద సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 10/2/25 నుంచి 3/3/25 వరకు అనమాట. ఎడిట్ కరెక్షన్ విండో అంటే మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక మీ అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి 6వ తారీఖు 3 నుంచి 8/3 ఇది వచ్చేసి డేట్స్ అనమాట. తర్వాత జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూద్దామండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆన్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ద మేనర్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ టైమ్ మేకింగ్ ద promotions of the products and services being provided by the departmental and operating various services. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, జాబ్ ప్రొఫైల్ ఫర్ ద అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, కన్వెన్స్ అండ్ డెలివరీ ఫర్ ద మెయిల్ ఆర్ డోర్ స్టెప్ exchange the mail with account office, deposit payments, other transaction it will be అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. తర్వాత డక్ సేవ విల్ బి సేల్ ఆఫ్ ద స్టాంప్, స్టేషనరీ, కన్వీనియన్స్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ మెయిల్ ఆర్ డోర్ స్టెప్, డిపాజిట్స్ అండ్ పేమెంట్స్, అదర్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఐపీపీబీ అండ్ ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్డ్ బై ద పోస్ట్ మాస్టర్, సబ్ పోస్ట్ మాస్టర్. దీనికి వచ్చేసి ఒకసారి బేసిక్ పేమెంట్ బీపీఎం వచ్చేసి బేసిక్ 12,000 ఉంటుంది. ఇన్క్లూడింగ్ అంటే హెచ్ఆర్ఏ తర్వాత హౌస్ రెంట్ అన్నీ కలుపుకొని ఫర్ మంత్ వచ్చేసి 17,700 వరకు వస్తుంది ఒక నెల. 12,000 నుంచి 29,000 వరకు ఉంటుందన్నమాట. బీపీఎం డక్ సేవ వీటికి వచ్చేసి 10,000 నుంచి 24,000 వరకు ఉంటుందన్నమాట. ఏజ్ ఒకసారి చూద్దామండి. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 40 years ప్లస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే తగిన 5 years సడలింపు, ఓబీసీ వారికి అయితే 3 years, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి నో రిలాక్సేషన్, డిజేబిలిటీ వరకు వచ్చేసి 10 years, డిజేబుల్ ఫర్ ఓబీసీ వచ్చేసి 13 years, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ వరకు వచ్చేసి 15 years అనమాట. ఇది వచ్చేసి 18 to 40 ప్లస్ సడలింపు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. తర్వాత క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే ఎనీ బోర్డు ఏపీఓఎస్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, ఓరియంటల్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు. తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ వీటికి వచ్చేసి మీకు పర్సెంటేజ్ తీయడం జరుగుతుంది ఓవరాల్గా ప్లస్ సబ్జెక్ట్ వైజ్. ఎవరైనా సేమ్ మార్క్స్ వచ్చిన తగిన ఈ సబ్జెక్ట్ వైజ్ తీసి మీకైతే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, తర్వాత అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అవైలబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ must ensure that the reservation for caste category. తర్వాత ఇది వచ్చేసి మీరు హౌ టు అప్లై ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా చేసుకోవాలంటే
అప్లికేషన్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ అట్ ద ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఒకసారి చూడండి, ఇండియా పోస్ట్ జీడిఎస్ .gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి ఫస్ట్ మీరు ఏం చేయాలో ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ రిజిస్ట్రేషన్లో వచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, ఇలా వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్లైన్ అప్లైలో పోయేసి రిజిస్ట్రేషన్ నెంబరు ఏ స్టేట్కి అయితే అప్లై చేశారో అది సబ్మిట్ చేసిన టోటల్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత మార్క్స్ 10th మార్క్స్ ఏ విధంగా వచ్చాయో అవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గాయ్స్, దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఫర్ ద ఏపీ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్. మొత్తం పోస్టులు వచ్చేసి 21,413 వేకెన్సీస్ ఉన్నాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 3/3/2025. సర్వర్ బిజీ వస్తుంది కాబట్టి ఇన్ టైంలోనే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.